అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కుజ దోషం గురించి మాట్లాడుకుంటున్నాము. కుజుడు అంటే మనకి తెలిసి మంగళ అని కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ ఆల్సో ఎస్పెషలీ నార్త్ ఇండియన్స్ మాంగ్లిక్ అంటారు, అంటే కుజ దోషం ఉన్న వాళ్ళని. అంటే ఏంటి కుజ దోషం అంటే ఏంటి అనేది ఫస్ట్ చూద్దాము. అంటే సర్టన్ ప్లేస్మెంట్స్ అందరికీ తెలుసు, 12 భావాలు ఉంటాయి, అలాగే 12 హౌసెస్ అంటాం మనం, 12 రాసులు అంటాము. మంగళకారకుడు అంటే కుజుడిని మనం మంగళకారకుడు అంటూ ఉంటాం. అలాగే మనం ఏంటంటే డే ఇచ్చింది కూడా మంగళవారం ఇచ్చాము, పరిగణించాము. అండ్ ఆల్సో ఏంటంటే ఎలాగ ఫామ్ అవుతుంది కుజదోషం అనేది చూద్దాము. సో కుజుడు సపోజ్ ప్లేస్మెంట్స్ అంటే ఏంటి, ఇంట్లో భావాల్లో అలాగే రాసుల్లో మనం చూసుకోవాలన్నమాట. ఎక్కువ రాశివారిగా చూస్తాం, అలాగే లగ్నాత్ కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. అండ్ ఆల్సో కొంతమంది ఏంటంటే శుక్రుడి నుంచి కూడా చూస్తూ ఉంటారు, ఎస్పెషలీ దాంపత్య జీవితంకి, అంటే పొంతన చూస్తూ ఉంటాం కదా, అప్పుడు ఎక్కువ చూసుకుంటూ ఉంటాము. సో కుజదోషం ఎప్పుడు ఫామ్ అవుతుందంటే ఫస్ట్ హౌస్ మనం తీసుకోక్కర్లేదు, ఎక్కువ 2nd, 7th, 8th అండ్ 12th హౌస్. అంటే ఏంటి, కుజుడు ఇప్పుడు 2వ ఇంట్లో ఉంటే, అంటే కుటుంబం మనం ఎప్పుడైనా మాట్లాడుకునేది 2వ భావం. ఎప్పుడు మనం దేనికి మాట్లాడుకుంటాం, మనం కుటుంబానికి అలాగే ఫైనాన్సెస్కి మాట్లాడుకుంటూ ఉంటాము. అండ్ 4th భావం ఎక్కువ రిలేషన్షిప్, ఎస్పెషల్లీ మదర్ తోటి, అండ్ ఆల్సో మనం చూసామంటే కంఫర్ట్కి మాట్లాడుతూ ఉంటాం. 7th మనకి తెలుసు పార్ట్నర్కి, ఎస్పెషలీ దాంపత్య జీవితానికి మనం ఎక్కువ చూసుకుంటూ ఉంటాము 7th హౌస్. అండ్ 12th హౌస్ ఎక్కువ ఏంటంటే మనకి దాంపత్య జీవిత అనుకూలతకి కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే వాళ్ళ రిలేషన్షిప్, దాంపత్య జీవితంలో వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అనేది చూసుకుంటాం. సో ఎప్పటికైనా మనం జాతకం పరిశీలించినప్పుడు, అండ్ ఆల్సో ఎస్పెషలీ మ్యారేజ్ అంటే పెళ్ళికి మనం చూసుకునేది ఏంటంటే మనకి మాంగలిక్ అంటే కుజదోషం ఉందా లేదా అనేది చూసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మనం కుజదోషం ఉందని పరిగణిస్తాం. దీంట్లో ఏంటంటే సర్టన్ కండిషన్లో కుజదోషం అంటే నెగేట్ అవుతుంది. అంటే ఏంటి, కుజుడు ఇప్పుడు లగ్నాధిపతి అయినప్పుడు, అండ్ ఆల్సో ఏంటంటే ఈ రాశికి అధిపతి అయ్యారు అని చెప్పామనుకోండి, అప్పుడు అండ్ ఆల్సో కుజుడు బెనిఫిక్ అయినప్పుడు సర్టన్ కండిషన్స్లో మనం ఏంటంటే ఇది ఏంటంటే క్యాన్సిల్ అవుతుంది అన్నమాట, కుజదోషం లేదు అనేది పరిగణించవచ్చు. సో వీటికి రెమెడియల్ మెషర్స్ కింద చాలామంది చేస్తుంది. ఎందుకు చేస్తారు, ఎందుకంటే మాంగళ్య బలానికి కూడా మనం ఏంటంటే 7th and 8th కూడా మనం చెప్పుకున్నాము, అందుకనే 8th హౌస్ కూడా మనం చెప్పుకుంటాం. సో 8th హౌస్ మనం ఎప్పుడు ఎక్కడంటే మాంగళ్య బలానికి కూడా మనం చూసుకుంటూ ఉంటాం, ఎస్పెషల్లీ లేడీస్కి మన హిందూ సంప్రదాయంలో. సో మంగళకారకుడు మాంగళ్య బలం ఇచ్చేవాడు, అలాగే ఏంటంటే అన్ని మంగళం చేసేవాడు మనమేమో కుజుడు. సో కుజుడు పొజిషన్ మనమేమో వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ జాతకం, అంటే జాతకం చూసినప్పుడు. అలాగే ఏంటంటే మనం చూసామంటే రెమెడీస్ ఏం చేయాలి, ఎస్పెషలీ మాంగలిక్ అయినప్పుడు లేకపోతే కుజదోషం ఉన్నప్పుడు, రెండు ఒకటే, మాంగలిక్ అన్నా కుజదోషం అన్నా. దాని ఏంటంటే ఇంకో కుజదోషం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడం అనేది ఫస్ట్ మనకి ఆస్ట్రాలజీలో చెప్పున్నారు. అదొకటి కాకుండా వివాహం అనేది కూడా చేస్తారు, అదొకటి కాకుండా చెట్టుకి వివాహం కూడా చేస్తారు. ఇంకోటి ఏంటంటే మనకి రెడ్ కోరల్ అంటే పగడాలు వేసుకోవడం చెప్పడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఉపవాసాలు మంగళవారం ఉండడం, దానాలు ఇవ్వడం కూడా చెప్తాం అన్నమాట, ఎస్పెషలీ రెడ్ గ్రాము. సో ఇవన్నీ చేసుకుంటూ ఉంటే, అంటే నిత్యం చేసుకుంటూ, అంటే కుజదోషం అనేది నెగేషన్ అనేది ఉండదన్నమాట, ఉంటే కంటిన్యూస్గా ఉంటుంది. సో ఎప్పటికైనా సరే పెళ్ళికి చూసినప్పుడు, పొంతన చూసుకున్నప్పుడు కుజుడిని ప్రత్యేకంగా చూస్తాం. ఎందుకంటే కుజుడు ఏంటంటే అగ్రెసివ్ ప్లానెట్, మనకి తెలుసు. కోపతాపాలకు కూడా మనం కుజుడినే చెప్పుకుంటూ ఉంటాం, రెడ్ ప్లానెట్ అని కూడా చెప్పుకుంటూ ఉంటాము. అదొకటి కాకుండాను మనం చూసాము అంటే దాంపత్య జీవితంలో అనుకూలతకి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇదివరకు మనం చూసాము అంటే చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు. సో ఏంటంటే మాంగళ్య బలం ఉండాలి. మనం ఇదివరకు కూడా మన హిందూ సంప్రదాయంలో ఏంటంటే ఒకళ్ళకి ఒక్కళ్ళే ఒక పెళ్ళే అని చెప్పుకునేవాళ్ళం. ఈ కాలంలో కాదు, ఇప్పుడు చీటికి మాటికి ఏదో మిఠాయి కొనుక్కున్నట్టు వెళ్ళి డైవర్స్ తీసుకుంటున్నారు. అయినా కూడా జాతకం నమ్మేవాళ్ళు, జాతక రీత్యా చూసేవాళ్ళు, ఎస్పెషలీ పొంతన చూసే వాళ్ళకి మనం చెప్పడం ఏంటంటే కుజుడు మంచి పొజిషన్లో ఉండాలి, అండ్ ఆల్సో కుజదోషం ఉండకూడదు అని చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. అండ్ ఆల్సో మనం ఏంటంటే దాంపత్య జీవిత అనుకూలత అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఏంటంటే పెళ్ళి అనేది నూరేళ్ల పంట అనేది మన పెద్దవాళ్ళు చెప్పిన ఒక విషయం, మనం చెప్పేది ఏం లేదు. అంటే ఏంటి, మన తర్వాత మన నెక్స్ట్ వచ్చే తరం కూడా బాగుండాలి. అంటే బాగుండాలి అంటే నాట్ ఓన్లీ ఫిజికలీ,
మెంటలీ ఆల్సో అండ్ ఆల్సో ఏంటంటే స్పిరిచువల్లీ, అంటే ఏంటి వాళ్ళకి సక్రమంగా లైఫ్ని వాళ్ళు లీడ్ చేయాలి అని చెప్పడానికి మనం చెప్తూ ఉంటాం అన్నమాట. సో తప్పక కుజుడు పొజిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ జాతకం. అండ్ ఆల్సో మనకి తెలుసు కుజుడికి దేనికి ఆధిపత్యం ఉంది అంటే మనకి మేషానికి అలాగే వృశ్చికానికి. అండ్ ఆల్సో రెడ్ ప్లానెట్, నేను చెప్పినట్టు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం కామ్గా నిర్ణయాలు తీసుకోవాలి అన్నప్పుడు పరిహారాలు, నేను ఇందాక చెప్పిన పరిహారాలు కుజదోషానికి చేస్తూ ఉంటాం అన్నమాట. అదొకటి కాకుండా మనం ఎప్పుడైనా కుజదోషం ఉన్నప్పుడు మనం చెప్పేది ఏంటంటే లేట్ మ్యారేజ్, లేట్గా పిల్లలు పుడతారు అనేది. ఇదివరకు నేను చెప్పినట్టు చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు కనుక ఇవన్నీ ఏంటంటే పరిగణలోకి వచ్చాయి అన్నమాట. అండ్ ఆల్సో లేట్ మ్యారేజ్ ఎస్పెషలీ మెన్కేమో 32+ అండ్ ఆల్సో గర్ల్స్కి, లేడీస్కి 28+. ఇదివరకు ఏంటి 10 ఏళ్ళకే పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు కనుక ఇవన్నీ చూసుకునేవాళ్ళు. మాంగళ్య బలం కూడా చూసుకునేవాళ్ళు, అంటే 50 years కలిసి ఉండేవాళ్ళు, అలా చూసుకునేవాళ్ళు అనమాట. ఈ కాలంలో అవి కాకుండాను ఇప్పుడు గొడవలు, ఇప్పుడు ఫ్యామిలీలో కలహాలు రాకూడదు. అండ్ ఆల్సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు లేడీస్ ఏమో చాలా మటుకు అందరూ అనుకునేది ఏంటంటే హార్ష్గా మాట్లాడకూడదు, వాళ్ళ ఒపీనియన్ చెప్పకూడదు, ఇవన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఉంటే ఏమవుతుందంటే ఒకరికొకరికి అండర్స్టాండింగ్ అనేది తగ్గుతుంది కనుక, అండ్ ఆల్సో ఏంటంటే గట్టిగా కోపతాపాలు ఎక్కువ అవుతాయి, గొడవలు ఎక్కువ అవుతాయి కనుక ఎప్పటికైనా మార్స్ అనుకూల పరిస్థితి, అనుకూల పొజిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే కుజుడు పొజిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, కుజ అనుగ్రహం ఉంటే మన దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. అలాగే పిల్లలు పైకి వచ్చే సూచనలు కూడా మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కొంతమంది ఏం చేస్తారు అంటే మనకి మార్స్ చూస్తాము, అలాగే చంద్రుడిని రాశివారిగా కూడా నేను చెప్పుకున్నాను, అలాగే లగ్నాత్ కూడా మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది ఏంటంటే కుజుడు పొజిషన్ ఫ్రమ్ వీనస్ కూడా చూస్తూ ఉంటారు అనమాట. ఇక్కడి నుంచి ఏంటంటే మొత్తం అంతా మనం చెప్పింది ఏంటి, జాతకం ఫస్ట్ పరిశీలించుకోవాలి. అది పరిశీలించుకున్న తర్వాతే మనకి కుజదోషం ఉందా లేదా, లేకపోతే అది మైనస్ అయిందా, క్యాన్సిల్ అయిందా, లేకపోతే ఏ మోతాదులో ఉన్నది అనేది మనకి తెలుస్తుందన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఎవరికైనా సరే ఇప్పుడు పెద్దలు చెప్పడం ఎందుకు, అనుకూలంగా ఉంటే అంటే దాంపత్య జీవితంలో అండర్స్టాండింగ్ అనేది ఉంటే కనుక, ఎక్కువ గొడవలకి వెళ్లకుండా ఉండే కనుక వాళ్ళు లాంగ్ టర్మ్ కలిసి ఉంటారు అనే ఒక ఒపీనియన్ మీద, నమ్మకం మీద మనం ఈ కుజదోషాలు కానీ, ఏవి దోషాలు కానీ, లేకపోతే పొంతన కానీ మనం చెప్పడం జరుగుతుంది. సో తప్పక మనకి ఏంటంటే ఒకళ్ళకి పెళ్లి చేసాము, ఒక పిల్లలకి పెళ్లి చేసాము అంటే ఎప్పటికైనా వాళ్ళు కలిసి ఉండాలి, విడిపోకూడదు అనేది మన మన నిర్ణయం. ఆ నిర్ణయంతోనే చేస్తాము, వాళ్ళు అలాగే చేసుకుంటారు. సో కొన్ని పొజిషన్స్ మూలాన్ని, ఈ ప్లానెటరీ పొజిషన్ మూలాన్ని కొంతమంది విడిపోవడం అనేది జరుగుతుంది, ఎడబాటు రావడం అనేది జరుగుతుంది, కలహాలు రావడం జరుగుతుంది. ఇప్పుడు తల్లిదండ్రులు కంటిన్యూస్గా ఫైట్ చేసుకుంటూ ఉంటే, లేకపోతే గొడవలు పడుతూ ఉంటే పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, పిల్లలు ఏమవుతారు, వాళ్ళ మానసిక పరిస్థితి ఏమవుతుంది అనేది కూడా మన జాతక రీత్యా చెప్పడం అనేది ఈ కుజదోషం అందుకనే వచ్చిందనమాట. మన పెద్దలు చెప్పడం అనేది జరిగింది. సో నేను అన్నట్టు పెళ్ళి అనేది నూరేళ్ల పంట. ఎందుకంటే 2 కుటుంబాలని మనం కలుపుతున్నాం అనమాట. సో అటు వాళ్ళు వీళ్ళతో అనుకూలంగా ఉండాలి, వీళ్ళు వాళ్ళతో అనుకూలంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి అని చెప్పడానికి మన ఈ దోషాలు కానీ, లేకపోతే ఈ యోగాలు కానీ చెప్పడం అనేది జరుగుతుంది. దోషం అనడానికి ఎగ్జాంపుల్ కానీ దానికి వివరణ ఏంటంటే నెగటివ్ ఆస్పెక్ట్ అనేది దాంట్లో ఉంటుంది, కొంతవరకు ఏంటంటే నెగటివ్గా ఉంటుంది అని చెప్పడం అనమాట. సో కుజదోషం ఉన్నవాళ్ళు అటు ఆడైనా సరే, అటు మగవాళ్ళైనా సరే, అంటే బ్రైడ్ గ్రూమ్ అయినా సరే, బ్రైడ్ అయినా సరే, ఇద్దరికీ కుజదోషం ఉన్న వాళ్ళని కలపడం అనేది వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా పిల్లలు పుట్టడానికి అంటే తామదం అవుతూ ఉంటుంది కదా, లేట్ అవుతూ ఉంటుంది, కొన్ని పొజిషన్స్ మనం చూస్తూ ఉంటాము. సో పిల్లలు అనుకూలంగా పుట్టడానికి, బర్త్ రావడానికి, అండ్ ఆల్సో వాళ్ళని సక్రమంగా పెంచడానికి, వాతావరణం అనుకూలంగా ఉండడానికి ఇలాంటివన్నీ మనం చూడటం జరుగుతుంది. అలాగే పొంతన అనేది చూడటం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే అన్ని రాసుల వారికి ఈ దోషం ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది మిథున రాశి వాళ్ళ గురించి. మిథునంలో ఇప్పుడు చంద్రుడు ఉంటే మనం ఇందాక చెప్పినట్టు చంద్రుడి నుంచి రాశి వారీగా చూస్తాము, అలాగే ఏంటంటే లగ్నాత్ కూడా చూస్తాము. రాశి లగ్నం కొంతమందికి ఒకటే అవ్వచ్చు, కొంతమందికి ఏంటంటే విడివిడిగా కూడా ఉండొచ్చు. సో ఏదైనప్పటికీ మనం ఫస్ట్ ఏంటంటే జాతకం చూడటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో తప్పక ఏంటంటే ఇప్పుడు చంద్రుడు మనకి మిథునంలో ఉండి 4వ ఇంట్లో అంటే కన్యలో మనకి
కుజుడు ఉన్నప్పుడు మనం ఏంటంటే కుజదోషం ఉంది అనేది పరిగణించవచ్చు. అలాగే మనం చూసామంటే 7వ ఇంట్లో అంటే ఏంటి జూపిటర్ హౌస్లో మార్స్ అంటే ఏంటంటే మనకి ధనుర్రాశిలో ఉన్నప్పుడు కూడా మనం ఏంటంటే మనకి కుజదోషం ఉందని పరిగణించవచ్చు అన్నమాట. సో వీళ్ళకు కూడా ఏంటంటే తప్పక దాంపత్య జీవితం అనుకూలత కావాలి అంటే కొన్ని పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పినట్టు వివాహం చేస్తారు. అంటే నార్త్ ఇండియన్స్ మనం విడిగా చేస్తారు, మనకి సౌత్ ఇండియన్స్ కొన్ని ఒక్కొక్క ప్రాంతీయం బట్టి డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. కానీ అందరికీ ఇదే అంటే 2, 4, 7, 8, 12 ఇంట్లో ఉన్నప్పుడు. సో మాంగళ్య బలం కూడా మనం చూస్తూ ఉంటాము ఎక్కువ. సో ఎప్పటికైనా సరే కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళని పెళ్లి చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా మ్యాచ్ చేయడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సపోజ్ ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు అంటే మనం చూసినప్పటికీ వాళ్ళు విన్నప్పుడు వదిలేయవలసి వస్తుంది. సో తప్పక ఏంటంటే చూసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ పెద్దలు మనకి ఏంటంటే జాగ్రత్త చెప్పారు. ఎందుకంటే దాంపత్య జీవిత అనుకూలత గురించి జాగ్రత్త చెప్పడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కొద్ది రోజులు కలిసి ప్రయాణం చేయాలి. అంటే లైఫ్లో కలిసి ప్రయాణం చేయడమే కదా ఒక మ్యారేజ్. అలాగే పిల్లల్ని పెంచడం కూడా అంటే సక్రమంగా పెంచి వాళ్ళు భవిష్యత్తు కూడా బాగుండాలి అని చెప్పడానికి ఇలాంటి దోషాలు కానీ కొన్ని యోగాలు కానీ చూడటం అనేది జరుగుతుందన్నమాట. మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక బుధుడికి జపం చేయడం కానీ అలాగే ఏంటంటే దానం ఇవ్వడం కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి కాకుండాను విష్ణుమూర్తికి కంటిన్యూస్గా మనం పూజ చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో హనుమంతుడికి కంటిన్యూస్గా పూజ చేయడం కానీ హనుమాన్ చాలీసా చదువుకోవడం కానీ చాలా మంచి. ఎప్పటికైనా సరే జాతక రీత్యానే మనం చెప్పడం అనేది జరుగుతుంది. నేను పరిహారాల విషయాన్ని కూడా నేను ఇందాక చెప్పున్నాను. బట్ ఏంటంటే ఇందులో ఏంటంటే మనం శుక్రుడు కూడా చూసుకుంటూ ఉంటాం, అలాగే జూపిటర్ కూడా చూసుకుంటూ ఉంటాం అన్నమాట. దోషాలు అనేది భయపడవలసిన ఒక విషయం కాదు. సో జనరల్గా ఏంటంటే ఫస్ట్ లగ్నాత్ ఎక్కువ చూసుకుంటూ ఉంటాం, చంద్రుడి నుంచి చూసుకుంటూ ఉంటాం, పొంతన చేస్తాం. అలాగే కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళని పెళ్లి చేస్తాం. అదేంటంటే ఈ కాలంలో ఆడపిల్లలు కూడా 30 years పైనే పెళ్లి చేసుకుంటారు. సో కొన్ని కండిషన్లో నెగేషన్ అవుతుంది, కొన్ని కండిషన్లో కుజదోషం బలంగా ఉంటుంది. సో ఇవన్నీ చూసుకోవాలి అంటే ఫస్ట్ జాతకం పరిశీలించుకోవాలి. అండ్ ఆల్సో ఎంత మోతాదులో ఉంది, ఎంత ఉంది, నెగేషన్ ఉందా, లేకపోతే పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుందా, నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుందా అనేది చూసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చూసుకుంటున్నాం? ముందు జాగ్రత్త గురించి. ఈ కాలంలో ఏంటంటే అప్పుడు ఆడవాళ్ళకి సహనం ఉండట్లేదు, మగవాళ్ళకి సహనం ఉండట్లేదు. బేసిక్గా మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కుజుడు ఏంటంటే కొంచెం అగ్రెసివ్ ప్లానెట్. అంటే కోపం అనేది ఎక్కువ వస్తుంది, తొందరగా పుష్ అనేది ఇస్తాడు, తొందరగా ఎనర్జీ ఇస్తాడనమాట. అంటే పవర్ఫుల్ ఎనర్జీ అనేది ఇస్తాడనమాట. కమాండర్ ఇన్ చీఫ్ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో ఇదేంటంటే కోపతాపాలకు వెళ్లకుండా సన్నిహితంగా ఉండాలి, అలాగే అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ ఉండకూడదు, అలాగే కమిట్మెంట్ కూడా ఉండాలి పెళ్ళంటే. సో ఇవన్నీ ఉండాలి అని ముందు చూపు మూలాన్ని మనం ఇవన్నీ చూసుకోవడం అంటే ఎస్పెషల్లీ కుజదోషం కాదు, వేరే దోషాలు కాదు, అలాగే మాంగళ్య బలం, అలాగే ఏంటంటే పొంతన అంటే కొన్ని పొంతనలు చూసుకుని కొన్ని పాయింట్స్ చూసుకుంటాం, వాళ్ళకి కంపాటబిలిటీ ఉందా లేదా అనేది చూసుకోవడం అనేది జరుగుతుంది. ఏదైనా సరే ఫస్ట్ ఏంటంటే జాతకం పరిశీలించుకోవాలి, ఫస్ట్ వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవాలి. దాని తర్వాత మనం ఏంటంటే మ్యారేజ్కి వచ్చిన వాళ్ళకి ఇద్దరికి పొంతన ఉందా లేదా అనేది చూడడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఎప్పటికైనా సరే ముందే ఏంటంటే ఈ పార్ట్నర్షిప్ విడిపోకుండా ఉండడానికే చెట్టుకి పెళ్లి చేయడం కానీ కుంభ వివాహాలు చేయడం కానీ జరుగుతుందన్నమాట. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నమ్మకం అనేది ఉంటుంది, ఒక్కొక్క పద్ధతి అనేది ఉంటుందన్నమాట. సో ఒక్కొక్క అస్ట్రాలజర్ కూడా డిఫరెంట్గా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ ఏంటంటే జాతక రీత్యా అంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వ్యక్తిగత జాతకం చూపించుకుని దాన్ని బట్టి పొంతన చేసుకోవడం, దాన్ని బట్టి ఒక పెళ్లి సంబంధం వస్తే ముందుకు సాగడం అనేది చాలా మంచిది.